హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో ఇన్ఫర్మేషన్ జిహాద్ ఏమైనా జరుగుతుందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్లో ఒక యూట్యూబర్ టూరిస్ట్గా వెళ్ళాడు. అక్కడ అతనికి అబ్దుల్ అనే పేరున్న వ్యక్తి గైడ్గా పనిచేశాడు. అయితే ఈ అబ్దుల్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న విగ్రహాలపై రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. పార్వతీపై శివుడికి అనుమానం వచ్చిందని, ఆమెను టెస్ట్ చేయడానికి శివుడు ఒక భిక్షగాడిలా ఆమె దగ్గరకు వచ్చి టెస్ట్ చేశాడని, అంతేకాకుండా శివుడికి రావణుడు అతిపెద్ద శత్రువుగా పనిచేశాడని, ఈ విధంగా అనేక రకాలైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే యూట్యూబర్కు డౌట్ వచ్చింది. ఆయన ఈ గైడ్ను తిరిగి ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. అయితే తన రాంగ్ ఇన్ఫర్మేషన్ని తను బయట పెడుతున్నాడని అబ్దుల్ గ్రహించి అతనిపై క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ యూట్యూబ్ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక యూట్యూబర్ తాజాగా ఎల్లోరా కేవ్స్కు వెళ్ళాడు. అక్కడ మనందరికీ తెలుసుగా అబ్దుల్ అనే వ్యక్తి అక్కడ టూరిస్ట్ గైడ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ అబ్దుల్ అనే వ్యక్తి ఆ ఎల్లోరా కేవ్స్లో దాదాపు 50 ఏళ్ళుగా అక్కడే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కొన్ని వేల మంది టూరిస్టులకు అతను ఇదే ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తూ వచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్లో ఏముందంటే, జనరల్గా ఎల్లోరా కేవ్స్ అంటే అక్కడ శిల్ప సంపద అపురూపమైనది ఉంటుంది. అండ్ ప్రాచీన శిల్ప సంపద చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఒక్కో విగ్రహాన్ని చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు అక్కడి టూరిస్ట్ గైడ్లు. సో ఈ అబ్దుల్ అనే వ్యక్తి కూడా ఈ శిల్ప సంపదను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాడు. ఇందులో ఒక శివుడు పార్వతికి సంబంధించిన ఒక శిల్పాన్ని చూపించి శివుడికి పార్వతిపై అనుమానం కలిగింది. దీంతో పార్వతిని శివుడు టెస్ట్ చేయాలని భావించాడు. దీనివల్ల ఆయన ఒక భిక్షగాడి వేషంలో వెళ్ళి పార్వతి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆమెను ఏమార్చేందుకు ట్రై చేశాడు అనే విధంగా ఈ అబ్దుల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే అక్కడ శివుడి చేతిలో ఉన్నది ఒక కిరీటం లాంటిది, అంతే తప్ప భిక్షగాడి చేతిలో ఉండే పాత్ర ఏమాత్రము కాదు. దీన్ని ఆ యూట్యూబర్ క్వశ్చన్ చేశాడు, మీరు అక్కడ ఉన్నది కిరీటం కదా, మరి మీరు ఎలా భిక్షగాడి పాత్ర అని చెబుతూ ఉన్నారు అని ఆయన క్వశ్చన్ చేశారు. అయితే అప్పట్లో ఇక ఫస్ట్ టైం కాబట్టి అబ్దుల్ దాన్ని ఏదో తడబాటుతో ఏదో వేరే నాకు తెలిసింది ఇదే, వేరే మంచివి చెప్తాను అనే విధంగా ఆయన అక్కడ సమర్థించుకున్నాడు. అయితే ఆ తర్వాత మరొక విగ్రహం దగ్గరికి వెళ్ళారు. అక్కడ రావణుడు ఒక కైలాస పర్వతాన్ని ఇలా ఎత్తుతున్నట్లు కనిపించాడు. దాన్ని చూపిస్తూ శివుడికి రావణుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరి మధ్య చాలా ఎనిమీస్ అన్నమాట. వీళ్ళిద్దరు శత్రువులు. కాబట్టి శివుడిని డిస్టర్బెన్స్ చేసేందుకు రావణుడు ఈ విధంగా కైలాస పర్వతాన్ని ఎత్తాడు అనే విధంగా అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాడు. దీంతో ఆ యూట్యూబర్కు ఇతనిపై పూర్తిగా డౌట్ వచ్చేసింది. నువ్వు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెబుతూ ఉన్నావు, అసలు దీని వెనుక ఉన్న కథ వేరు, నువ్వు చెబుతున్న కథ వేరు, ఇలా ఎందుకు డిజర్ట్ చేస్తూ ఉన్నావు అని మరోసారి క్వశ్చన్ చేయగా అప్పుడు ఈ అబ్దుల్ అనే వ్యక్తి అతన్ని తిరిగి క్వశ్చన్ చేయడం అండ్ హ్యూమిలియేషన్ చేయడం స్టార్ట్ చేశారు. నీకేం తెలుసు, నేను చెప్పిందే వినాలి అనే విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దీంతో ఇతనికి డౌట్ వచ్చేసింది. ఇతను ఏదో కావాలని ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తూ ఉన్నాడు. 50 ఏళ్ళుగా ఇక్కడ పని చేశాడంటే ఇక్కడ కొన్ని వేల మందికి ఇదే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు అని ఆ యూట్యూబర్ అనుమానం పడ్డాడు. దీంతో వెంటనే ఆ దేవాలయం అనేది యునెస్కో వారసత్వ గుర్తింపు కాబట్టి దీన్ని ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంచారు. సో ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఆ ఆఫీస్ అధికారులకు వెళ్ళి అతనిపై కంప్లైంట్ చేశారు. అయితే ఈ అబ్దుల్ అనే వ్యక్తికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్ ఒక బ్యాడ్జ్ను సైతం ఇచ్చింది. అంటే అతన్ని గవర్నమెంట్ గుర్తింపు పొందిన టూరిస్ట్ గైడ్ అనే చెప్పుకోవచ్చు. దీంతో అతను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఒప్పుకున్నట్లే చెప్పుకోవచ్చు. అంటే అతను ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే దాన్ని ఏఎస్ఐ కూడా ఒప్పుకుందనే మనం భావించాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వెళ్ళి అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే అధికారులు దీనిపై సానుకూలంగా కూడా స్పందించలేదు. మేము దీనిపై కంప్లైంట్ అయితే తీసుకున్నాం, కానీ పూర్తి విచారణ జరుపుతాము, ఆ తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికైతే అతనిపై ఎటువంటి చర్యలు ఉండబోవు అని అక్కడి అధికారులు సైతం తేల్చి చెప్పేశారు. సో ఈ సంఘటన అంతా చూస్తూ ఉంటే ఈ అబ్దుల్ అనే వ్యక్తి అక్కడ 50 ఏళ్ళుగా ఇదే పరమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఎన్ని వేల మందికి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాకి ఉంటుంది. నిజానికి మన భారతీయుల్లో మన పురాణాలకు సంబంధించిన పూర్తి అవగాహన ఉండదు కాబట్టి చాలా తక్కువ పురాణాలనే మనం చదివి ఉంటాం. అందులోనూ ఇలా చారిత్రక సంపద గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి టూరిస్టులు చెప్పిన దాన్ని ఎక్కువగా నమ్మేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటిది ఈ అబ్దుల్ అనే వ్యక్తి ఎన్నిసార్లు ఎన్ని వేల మందికి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు అనేది ఒక్కసారి ఆలోచిస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది అని అర్థమవుతుంది. సో ఈ అబ్దుల్ అనే వ్యక్తి ఈ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? నిజంగా అతనికి ఇది మాత్రమే తెలుసా, లేదంటే అతను కావాలని ఇలాంటి పని చేస్తూ ఉన్నాడా అనే విషయంపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అతనికి ఇదే ఇన్ఫర్మేషన్ కనుక తెలిసి ఉంటే ఏఎస్ఐ ఏం చేస్తుంది? అతను ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నా కూడా అతనికి ఈ బ్యాడ్జ్ ఎలా ఇచ్చింది అనే దానిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అతనికి నిజమైన స్టోరీ తెలిసి ఈ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడని భావిస్తే ఖచ్చితంగా అతని వెనుక ఎవరైనా ఆర్గనైజేషనల్గా ఇలాంటి పనులు చేస్తున్నారా అనే దానిపై కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇది ఆర్గనైజేషనల్ క్రైమ్ గనుక అయి ఉంటే ఖచ్చితంగా ఎల్లోరా కేవ్స్కు మాత్రమే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి టూరిస్ట్ గైడ్ల అందరిపైన ఒక విచారణ జరిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో దేవాలయాల పాత్ర అమోఘమైనది. ఈ దేవాలయాల కేంద్రంగానే మన సనాతన ధర్మం వర్ధిల్లింది కాబట్టి ఈ దేవాలయాలపై రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా క్రూరమైన నేరంగానే పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది మన సివిలైజేషనల్పై జరుగుతున్న దాడిగానే పరిగణించాలి. మన దేశంలో కాశీ, మధుర, అయోధ్య, ఉజ్జయిన్ ఇలాంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ పనిచేసే టూరిస్ట్ గైడులు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తూ ఉంటే ఖచ్చితంగా అది మన కల్చర్పై జరుగుతున్న దాడిగానే మనం భావించాలి. ఒకవేళ ఇది ఆర్గనైజేషనల్గా కనుక జరుగుతూ ఉంటే దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉంది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనిపై కనుక పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపితే ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేషన్ జిహాద్ కింద ఏమైనా ఇది ఆర్గనైజేషనల్గా జరుగుతుందా అనే అనుమానాలు అయితే దారి తీస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మన భారత ప్రభుత్వం అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా బీజేపీనే ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇలాంటి దానిపై క్షుణ్ణంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇకపై నుంచి మీరు కూడా ఎక్కడైనా టూరిస్టులుగా వెళితే ఇలాంటి వాళ్ళు కనుక తారసపడితే అక్కడికక్కడే నిలదీయండి. అండ్ వాళ్ళ గురించి ఏమైనా తేడా కొట్టిందంటే ఖచ్చితంగా లోకల్గా ఉన్న డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ ఇచ్చి తీరండి. ఎందుకంటే ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మన కల్చర్ను కాపాడుకోవాలంటే ఇలాంటి వాటిపై మనం పోరాటం చేస్తే తప్ప మన కల్చర్ కాపాడబడదు. సో ఎక్కడైనా ఇలాంటివి జరిగాయని మీకు దృష్టికి వస్తే ఖచ్చితంగా మీరే వెళ్ళి అక్కడ ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేస్తే తప్ప ఇలాంటి ఆర్గనైజేషనల్ క్రైమ్స్ అరికట్టబడవు అని మాత్రం మనం స్పష్టంగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.